చర్చలపై భేషజాలు లేవు. అవసరమైతే ఏపీ సీఎంను మేమే ఆహ్వానిస్తాం. అదే సమయంలో తెలంగాణ హక్కులను వదులుకోం. 23న మంత్రివర్గంలో చర్చించే నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక సమస్యలకు మూల కారణం కేసీఆర్, హరీష్ రావులేనని ఆరోపణ. భాజపాకు భరాసా అవయోదానంలా సీట్లిచ్చిందని విమర్శ. అందుకే కిషన్ రెడ్డి కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్లా పనిచేస్తున్నారని చెప్పేసి ఎద్దేవా చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే గోదావరి బనకచెర్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఇది చర్చించుకోవడంలో మాకేమీ బేస్జాలు లేవు. ఇలా చర్చించుకోవడంలో మాకేమీ బేస్జాలు లేవు. అలాగని తెలంగాణ హక్కులను కోల్పోవడానికి సిద్ధంగా లేవని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టింది. ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టింది మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావులేనని ఆరోపించారు. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా సరిపోతుందని 2015లో లేఖ ఇచ్చింది హరీష్ రావేనని, గోదావరి వరద నీటిని పెన్నా పరివాహక ప్రాంతానికి తరలించడానికి అభ్యంతరం లేదంటూ 2016 నాటి ఎఫెక్స్ కౌన్సిల్లో చెప్పింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. అందుకు సంబంధించిన లేఖలు, మీటింగ్ మినిట్స్ను రేవంత్ రెడ్డి నిన్న మీడియాకు విడుదల చేసిండు. వాస్తవానికి జరిగింది ఇదే. ఏమైంది అసలు యాక్చువల్గా 2015లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసిండు? అసలు కృష్ణా జలాల్లో మీ వాటా ఎంత? మేము అసలు యాక్చువల్గా వాటా గురించి ఒక కొట్లాట జరుగుతూ ఉంటే 811 టీఎంసీలు ఉంటే అంతలో 555 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా. అయితే 555 టీఎంసీలు దక్కాల్సి ఉంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్, తర్వాత అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఏం చేసిండు? సంతకం పెట్టొచ్చారు. ఏమని సంతకం పెట్టొచ్చారు? 555 టీఎంసీలు ఏం అవసరం లేదు, మాకు 299 టీఎంసీలు అయితే సరిపోతాయి, మేము ఇవి వాడుకుంటానికే మొత్తం టైం మాకు ఆడికాడికి సరిపోతాయని చెప్పేసి సంతకం పెట్టొచ్చారు. ఇప్పుడు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసిండు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదంతా కూడా ఎక్కడ చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నటువంటి మాటను చెప్తున్నారు. అంటే వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో, నిజంగా అబద్ధాన్ని నిజంగా నమ్మించడంలో సిద్ధహస్తులు వాళ్ళు. కాకపోతే ఏంటంటే చేసిన పాపం వాళ్ళే చేసిండ్రు. ఆ మినిట్స్ అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మినిట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న బయట పెట్టేసిండు కథ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరుపుతాము, అక్కడ ఏపీ ప్రభుత్వంతో, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితోటి, చంద్రబాబుతో చర్చలు జరుపుతాము. కాకపోతే ఏంటంటే 100% తెలంగాణ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో హక్కులకు భంగం కలగకుండా చూస్తామనేటువంటి మాట చెప్పిండు. ఆ భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత 100% ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా అట్లా శ్రద్ధ తీసుకొని తెలంగాణ హక్కులకు, తెలంగాణ నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాత్రం 100% ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఏమంటారు కేంద్ర ప్రభుత్వంలో? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు? లేదు, ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా మరి ఏం చేస్తారో చూడాలి. మరి 100% తెలంగాణ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు. అప్పుడే వాళ్ళు ఏంది మిగులు జలాలు తీసుకుపోతా అని చెప్పేసి అక్కడ పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టిండ్రు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది కథ నడిచింది, రకరకాలుగా మొత్తం కూడా నడిచినాయి. కాబట్టి ఇప్పుడు కూడా గోదావరిని మిగులు జలాలను తీసుకొని పోయి మేము ఇది బనకచెర్ల కట్టుకుంటామని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి 100% జాగరూకతతో ఉండాలి. 100% తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటా విషయంలో ప్రభుత్వం గట్టిగా కొట్లాడాల్సిన అవసరం, బాధ్యత కూడా 100% ఉన్నది. విభజన చట్టం ప్రకారం గోదావరిపై పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. దానికి ఏ మార్పులు చేసినా తెలంగాణ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. బనకచెర్ల పోలవరానికి అనుబంధంగా నిర్మిస్తున్నందున మా అనుమతి తప్పనిసరి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక ఏ రాష్ట్రంతోనూ వివాదాలు కోరుకోం. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రతిపాదనపై ముందుగా తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం అడిగి ఉండాల్సింది. ఎఫెక్స్ కౌన్సిల్ వంటి మార్గాల్లో కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా బనకచెర్ల ప్రాజెక్టు ఫిజిబిలిటీ నివేదికను కేంద్రానికి సమర్పించడం అత్యంత అభ్యంతరకరం అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద చర్చలకు భేషజాలు లేవు, కానీ తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా పైన మాత్రం బరాబర్ కొట్లాడతామని చెప్తున్నాడు. కొట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.